ఇది ఒక సీరియలైజ్డ్ వెబ్ నవల. ఎవరు చదవాలని అనిపించలేదు. దీన్ని ఎవరు ఎందుకు చదవరు? ఇది ఒక అద్భుతం. ఎపిసోడ్ల మొత్తం సంఖ్య 3149, సగటు వీక్షణ సంఖ్య 1.9. మళ్ళీ 3000 కంటే ఎక్కువ ఎపిసోడ్లను కలిగి ఉన్న వెబ్ నవలని ఎవరు చదవగలరు? నేను మాత్రమే చదివేవాడిని మరియు చివరి ఎపిసోడ్కి రావడానికి నాకు 10 ఏళ్లు పట్టింది. తరువాత నాకు ఏ ఆలోచన లేదు. నాడు నేను వెబ్ నవలని పూర్తి చేశాను. నువ్వే. నాకు తెలుసు. ఈ కథ ఎలా సాగుతుందో నాకు తెలుసు. గత 10 ఏళ్లుగా నేనొక్కడినే చదివిన కథ వాస్తవ రూపం దాల్చింది. నువ్వు ఎవరు? మరియు నేను ఇది చివరి ఎపిసోడ్ అని నేను నమ్మలేకపోతున్నాను. నేను దానిని తెరవడానికి కూడా చాలా భయంగా ఉన్నాను. ప్రపంచం ఎలా అంతం కాబోతోందో తెలిసిన ఏకైక వ్యక్తి అయ్యాడు. ఆహా, నిజంగానా? అదేనా? నేను డోక్జా. ఈ విధంగా నేను ఇతరులకు నన్ను పరిచయం చేసుకుంటాను మరియు 10కి 9 సార్లు ప్రజలు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటారు. ఓ, కాబట్టి మీరు ఏకైక బిడ్డవా? సరే, అవును, కానీ నేను ఉద్దేశించినది అది కాదు. ఓ, అప్పుడు మీరు ఏమి చేశారు? ఇది నా పేరు డోక్జా కిమ్. నా తండ్రి నన్ను బలంగా మరియు స్వతంత్ర వ్యక్తిగా ఎదగాలని కోరుకున్నాడు కాబట్టి నాకు ఆ పేరు పెట్టారు. కానీ బహుశా నా పేరు ఒక శాపం. ఎందుకంటే నేను నా జీవితమంతా ఒంటరిగా ఉన్నాను. నేను క్లుప్తంగా చెప్పాలంటే ఇతనే. సబ్వేలో సీరియలైజ్డ్ వెబ్ నవలలు చదవడం నా హాబీ. పని నుండి ఇంటికి వెళ్తున్నాను, కానీ మేబీ సబ్వే రైడ్ ఈ ఇతర వాటిలా కాకుండా ఉంది. HR నుండి సంగయో. హలో, మీరు ఇంటికి వెళ్తున్నారా? అవును. మీరు కూడా? అవును. నేను అదృష్టవంతుడిని. నా టీం మేనేజర్ వ్యాపార పర్యటనకు దూరంగా ఉన్నారు. నేను నమ్మలేకపోతున్నాను. సంగ, పనిలో అత్యంత ప్రజాదరణ పొందిన అమ్మాయి ఇక్కడ సబ్వేలో ఉంది. మీరు సాధారణంగా సబ్వేని ఇంటికి తీసుకుంటారా? HR అసిస్టెంట్ మేనేజర్ నుండి ఫైనాన్స్ టీమ్ మేనేజర్ వరకు ఆమె ఇంటిని నడపడానికి పురుషుల వరుస వేచి ఉందని నేను పందెం వేస్తున్నాను. నిజానికి ఎవరో నా సైకిల్ని దొంగిలించారు. మీరు బైక్పై పని చేయడానికి ప్రయాణిస్తున్నారా? అవును, నేను ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువ సమయం పని చేస్తున్నాను కాబట్టి నేను వ్యాయామం ఉపయోగించవచ్చని అనుకున్నాను మరియు నాకు కొన్ని వ్యక్తిగత కారణాలు కూడా ఉన్నాయి. ఆమె దగ్గరగా ఉండటం చూసి అబ్బాయిలందరూ ఆమె కోసం ఎందుకు తలలు పట్టుకుంటున్నారో నాకు అర్థమైంది. సరే, అందులో ఏదీ నాకు సంబంధించినది కాదు. ఆమె మరియు నేను పూర్తిగా భిన్నమైన జీవితాలను గడుపుతున్నాము. మరియు కేవలం మీకు తెలుసు, నేటి సబ్వే రైడ్ భిన్నంగా ఉండడానికి సంఘ కారణం కాదు. Can you lend me money? క్షమించండి, ఇది ఇంగ్లీష్. దీని అర్థం దయచేసి నాకు కొంత అప్పుగా ఇవ్వండి. సబ్వేలో చదువుతోంది. ఆమె పూర్తిగా భిన్నమైన జాతి. మీరు కష్టపడి చదువుతున్నారు. మీ గురించి ఏమిటి? డోక్జా, మీరు ఏమి చదువుతున్నారు? ఓహ్, ఇది నవలనా? అవును, నేను కొరియన్ చదువుతున్నానని మీరు చెప్పగలరని నేను ఊహిస్తున్నాను. వావ్, నేను నవలలను ప్రేమిస్తున్నాను. నాకు ఇష్టమైన రచయితలు మురకామి హరుకి, రేమండ్ కార్వర్ మరియు కోర్సు యొక్క. మీకు ఇష్టమైన రచయిత ఎవరు? డోక్జా, మీరు బహుశా అతని గురించి తెలిసి ఉండకపోవచ్చు కూడా. అది నిజమే. నేను పని నుండి ఇంటికి వెళ్లే మార్గంలో సబ్వేలో సీరియలైజ్డ్ వెబ్ నవలలను చదవడం నా అభిరుచి. నా అభిరుచి గురించి నేను గర్వించినప్పటికీ ఈరోజు కారణం మరేదైనా కాకుండా ఉంది. ఎందుకంటే అపోకలిప్స్ నుండి బయటపడటానికి 3 మార్గాలు, లేదా సంక్షిప్తంగా TWSA, నేను గత 10 సంవత్సరాలుగా చదువుతున్నాను. వెబ్ నవల ముగింపులో నేను ఎందుకు ఇంత రచ్చ చేస్తున్నాను అని ప్రజలు ఆశ్చర్యపోవచ్చు, కానీ ప్రత్యేకంగా ఈ కథ చాలా ప్రత్యేకమైనది. నేను 8వ తరగతి చదువుతున్నప్పటి నుంచి ఈ సీరియల్ని చదువుతున్నాను. నేను స్కూల్లో బెదిరింపులకు గురైనప్పుడు చదివాను. నేను నా ప్రవేశ పరీక్షలలో విఫలమై తృతీయ స్థాయి కళాశాలలో ముగించినప్పుడు, నా మిలిటరీ సర్వీస్ సమయంలో దురదృష్టం నన్ను ఫ్రంట్ లైన్లో నిలబెట్టినప్పుడు, మరియు ఇప్పుడు కూడా అస్థిరమైన కాంట్రాక్ట్ వర్కర్గా కంపెనీ నుండి కంపెనీకి బదిలీ చేయబడుతోంది. డామన్ IT. పాయింట్ ఏమిటి? ఏది ఏమైనా నాకు ఒక్క హ్యాపీ మెమరీ కూడా లేదు. ఇన్ని సంవత్సరాలుగా నేను అనుసరిస్తున్న ఈ కల్పిత ప్రపంచం ఇప్పుడు అంతం కాబోతోంది. ఈ రోజు TWSA ఎపిసోడ్ అప్లోడ్ చేయబడుతుంది. 3149 ఎపిసోడ్లతో కూడిన గ్రాండ్ సీరియల్. నా యుక్త వయస్సు చివరిలో ప్రారంభమైన మరియు నా యుక్త వయస్సులో ముగిసిన 10 ఏళ్ల సుదీర్ఘ పురాణ ప్రయాణం.
కేవలం ఒక సగటు వీక్షణ కౌంట్తో చాలా కాలం పాటు సిరీస్ కొనసాగిందని నేను నమ్మలేకపోతున్నాను. మొదటి అధ్యాయం దాదాపు 1200 వీక్షణలను కలిగి ఉంది, కానీ అధ్యాయం 10 నాటికి కేవలం 20 వీక్షణలు మాత్రమే ఉన్నాయి. 50వ అధ్యాయం ద్వారా వీక్షణ సంఖ్య 12కి పడిపోయింది. మరియు ఇప్పుడు నేను మాత్రమే చదువుతున్నాను. ఇది నా కోసం మరియు నా కోసం మాత్రమే వ్రాసిన కథ. నేను రచయితకు విరాళం ఇవ్వాలనుకున్నప్పటికీ పరిమిత జీతంతో ఒంటరిగా జీవించే వ్యక్తికి ఆ పని చేసే స్వేచ్ఛ ఉండదు. NIM అనేది గౌరవప్రదమైన రూపం, SSI కంటే మర్యాదపూర్వకమైనది. అందుచేత నేను అతనికి నా గుండె దిగువ నుండి మాటలతో ఒక వ్యాఖ్యను వ్రాసాను. నేను ఈ నవలని సిఫార్సు బోర్డులో పోస్ట్ చేయడానికి ప్రయత్నించాను, కానీ నేను అవమానించబడ్డాను. మీరు రచయిత మరియు మీరు వేశ్య అని నేను పందెం వేస్తున్నాను అని వారు చెప్పారు. మీరు ఓపికగా ఉండి చదవడం కొనసాగించినట్లయితే ఇది చాలా మంచి కథ అయినప్పటికీ అలాంటి అసమంజసమైన వ్యక్తులు. డోప్ జా